what a shot this is. What a shot to... Welcome to the official channel of Ketchakers Telugu. చాలా అన్నా రోహిత్ భాయ్, మీతో ఓపెనింగ్ చేసేది నేను అనేసి ఎంతో సంబరపడ్డాను. అసలు ఇది నాకు ఫస్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ అని ఎంతో ఆశపడ్డాను. నా ఆశల మీద నీళ్ళు వెళ్ళా రోహిత్ భాయ్. అరే తమ్ముడు, నువ్వేరా ఓపెనింగ్ చేసేది నాతో పాటు. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాయని ఏదో ట్రై చేశాం, బట్ వర్కౌట్ అవ్వలేదు మ్యాచ్ లో. యూ డోంట్ వరీ తమ్ముడు, యూ విల్ గెట్ ఛాన్స్ తమ్మా. ఏంటి రోహిత్ ఈ పిచ్ చాలా ఇబ్బందిగా ఉంది. ఏ బాల్ ఎలా సీన్ అవుతుందో అర్థం కావట్లేదు. ఏ బాల్ బౌండరీని కొట్టాలో కూడా పిచ్ ఎక్కిపోతుంది. ఇలా అయితే చాలా కష్టం రోహిత్ మా. నేను 6 కొట్టి మ్యాచ్ విన్ చేద్దాం అనుకున్నాను తమ్ముడు, కానీ పెరుగు దొరికిపోయా. బట్ నువ్వు మాత్రం సూపర్ కొట్టావు పంత తమ్ముడు. నిజంగా టెస్ట్ సిరీస్ లో అండర్సన్ బౌలింగ్ లో ఎలా 6 కొట్టావు అది గుర్తొచ్చింది నాకు సెమీ ఆ షాట్ చూడంగానే. ఐపీఎల్ లాస్ట్ 7 మ్యాచ్ సరిగా ఆడలేని పాపం అందరూ ఎంత బాగా ఫీల్ అయ్యారు. నేను వరల్డ్ కప్ ఎలా పెర్ఫార్మ్ చేస్తానని ఏంటి ఇప్పుడు అర్థమవుతుందా మనం అంటే ఏంటో అనేసి. రోహిత్, నీ గురించి నాకు తెలియదా? వరల్డ్ కప్ అంటే చాలా అవుట్ ఆఫ్ ఫామ్ లోను, నువ్వు ఇన్ఫామ్ లోకి వచ్చేస్తావు. అది రోహిత్ అంటే మరి వరల్డ్ కప్ అంటే అది నీకు వరల్డ్ కప్ కొన్న ఒక అనుబంధం. దట్స్ ఇట్. అది ఏందిరా ఈ పిచ్, మీ అమ్మ ఇంజురీస్ అయ్యేలా ఉన్నాయి. మీ పిచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ సరిగా చేయాలా లేదా ఇంజురీస్ అవ్వకుండా కాపాడుకోవాలా? అయినా కానీ ఇంతవరకు మ్యాచ్ ఆడుకున్న పిచ్ వరల్డ్ కప్ లో ఎలా పెడతారబ్బా? ఇదంతా వరస్ట్ మేనేజ్మెంట్. చూసారా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, మన బౌలింగ్ ఎలా ఉందో? ఐపీఎల్ అట్రఫ్ అని ఎంతో ఎగతాలు చేశారు. ఫస్ట్ మ్యాచ్ 3 వికెట్లు తీసి మ్యాచ్ డిసైడ్ చేశాను. దట్ ఈస్ కుంగ్ఫు పాండ్యా. బాగానే బౌలింగ్ చేశావు కుంగ్ఫు అన్న. ఫస్ట్ 3 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసావు, అది బాగానే ఉంది. కానీ లాస్ట్ ఓవర్ 1 ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చావు, అది మరీ వరస్ట్ పెర్ఫార్మెన్స్ అన్న. ఐర్లాండ్ బ్యాట్స్మెన్స్ ఈజీగా 6లు 4లు కొట్టేశారు నీ బౌలింగ్ లో. నెక్స్ట్ మ్యాచ్ మనకి పాకిస్తాన్ తో. అసలు నా కొడుకులు కుక్కలు మేకలు నక్కలు అన్ని తినేస్తారు, పందిలా ఉంటారు. అందులో కొడితే 6 వెళ్ళిపోద్ది, జాగ్రత్త మరి చూసుకో మరి. ఇంకా కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయాల్సింది పని తమ్ముడు. 100 కలిసి వచ్చేదిగా ఫ్యూచర్ లో మనకి. అయినా పర్లేదు, ఎప్పటికైనా 3 100 ఉంది. దట్స్ ఎనఫ్లే. ఇది చాలా అన్యాయం రోహిత్ భాయ్. మీకు మ్యాచ్ కదా ఒక్క మ్యాచ్ కూడా మేము గెలవలేకపోయాం T20లో. అయినా మీరు వరల్డ్ క్లాస్ టీమే, మేము చిన్న టీమే. మీతో మ్యాచ్లు పెట్టిన ఆ మేనేజ్మెంట్ మేము గెల ఫస్ట్. మాది అసలు చిన్న టీం. మాతో ఆ ఉగాండా, USA, PNG, నమీబియా ఇలాంటి చిన్న చిన్న టీంలతో మాకు మ్యాచెస్ సెట్ చేస్తే మేము బాగా ఆడగలుగుతాం. ఇలాంటి వరల్డ్ క్లాస్ టీంతో మ్యాచ్లు పెట్టి మేము ఎలా ఆడగలం? ఇలానే ఉంటుంది రిజల్ట్ మరి. ఓకే బాయ్స్, వెల్ డన్. మనం చాలా బాగా పెర్ఫార్మ్ చేసాం. బట్ కానీ మన నెక్స్ట్ మ్యాచ్ June 9th మన ప్రత్యర్థి, పాతకాల ప్రత్యర్థి బిగ్గెస్ట్ రైవలరీ ఉంది పాకిస్తాన్ తో. అందరూ తెలుసుగా, మంచి రెడీగా ఉండాలి. అసలే 140 కోట్ల మంది ఎంతో ఆతృతగా వెయిటింగ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. మనం బాగా పెర్ఫార్మ్ చేయలేదు, మనకి మామూలుగా ఇంకా జాగ్రత్త మరి చూసుకోండి. బాగా ప్రాక్టీస్ చేద్దాం రేపటి నుంచి మరి. యూ డోంట్ వరీ రోహిత్, 2022లో వరల్డ్ కప్ లో నా ఐకానిక్ షాట్ తెలుసుగా పాకిస్తాన్ మీద. వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఆ దెబ్బకి ఇంకా కోలుకోలేదు వాళ్ళు. ఈసారి ఇంకొక ఐకానిక్ షాట్ తో ఇచ్చి పడేస్తా. నా కొడుకులు గిన్నె తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. నేను కూడా ఉన్నాను కోహ్లీ అన్న, నీ ఎవరు తగ్గేయలే. నా కొడుకులకి మామూలు మెంటల్ ఎక్కిపోవాలి. నా 106 పాకిస్తాన్ పారుకునేలా చేస్తాను. యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్సో దేర్. ఎస్, వెల్ డన్ బాయ్స్, దట్స్ ద స్పిరిట్. Like, comment, and subscribe.